వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన భర్తను అతి దారుణంగా హత్య చేసింది. భర్త నరాల్లోకి టాయిలెట్ను కడిగే హార్పిక్తో పాటు నిద్రమాత్రల లిక్విడ్ను కూడా సిరంజి సహాయంతో ఎక్కించి చంపేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో జరిగింది. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో కీలక విషయాలు తెలిసాయి. న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ బతుకు తెరువు కోసం 3 ఏళ్ల క్రితం దుబాయ్కి వలస వెళ్ళాడు. అతడు దుబాయ్ వెళ్ళిన తర్వాత భార్య సంధ్యకు నిజామాబాద్లోని ఇంద్రాపూర్ కాలనీకి చెందిన అనిల్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత ప్రశాంత్ గత నెల 27న దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త ప్రశాంత్ అడ్డుగా ఉంటాడని భావించిన సంధ్య ప్రియుడు అనిల్తో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసింది. భర్తను చంపేందుకు న్యాల్కల్లో తమ ఇంటి దగ్గరే ఉండే వెంకటసాయి అలియాస్ బంటి అనే మరో యువకుడి సాయాన్ని సంధ్య కోరింది. గత నెల 29న వెంకటసాయి మద్యం బాటిల్ తీసుకుని ప్రశాంత్ ఇంటికి వచ్చాడు. డాబా మీద ఇద్దరు మందు తాగుతుండగా బంటికి సంధ్య ఫోన్ చేసి తన భర్తకు ఫుల్గా మద్యం తాగించాలని చెప్పింది. ఈ ఆడియో క్లిప్ వైరల్గా మారింది. హలో అరే ఎట్లొడుతుంది ఆడే నొర్రెడ్ది ఆడే నొర్రెడ్ది కాదు వాళ్ళే వస్తలేదు. అది తాయిపు ఏ టైం అన్నా కానీ అడ్డిచ్చా పోయినా చెప్పు. కాదు కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి మీదనే కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా ఆడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగద్దు, ఆడికే తాగిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది ఆడు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీదని అట్లే పడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి సరేనా. నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాలు కూడా నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రాకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది మొత్తం డిచ్చాలి అన్ని వండాలి. మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా. అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. సంధ్య చెప్పినట్టే ప్రశాంత్కు బంటి అతిగా మద్యం తాగించి డాబాపై నుంచి కిందకి తోసేశాడు. అయితే ప్రశాంత్ తీవ్రంగా గాయపడినప్పటికీ చనిపోలేదు. దీంతో సంధ్య అక్కడికి వచ్చి ప్రమాదవశాత్తు డాబా మీద నుంచి పడ్డాడని ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. అనంతరం నిజామాబాద్ జీజీహెచ్కి అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ప్రశాంత్ను తీసుకెళ్లింది. ట్రీట్మెంట్ అనంతరం అదే రోజు రాత్రి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. భర్త ప్రశాంత్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంధ్య తన ప్రియుడు అనిల్కు ఫోన్ చేసి న్యాల్కల్లో ఉన్న ఇంటికి పిలిపించుకుంది. తర్వాత ఇద్దరూ కలిసి హార్పిక్తో పాటు నిద్ర మాత్రలను పొడి చేసి నీళ్లలో కలిపిన లిక్విడ్ను సిరంజి సహాయంతో ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించి చంపేశారు. అనంతరం ప్రశాంత్ చనిపోయిన విషయాన్ని నిజామాబాద్లో ఉంటున్న అతని తల్లి శ్యామలకు సంధ్య చెప్పింది. అయితే తన కొడుకు దుబాయ్ నుంచి రావడం, డాబాపై నుంచి కింద పడడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం, తర్వాత అతడు చనిపోయే వరకు ఏ విషయం తల్లికి తెలియదు. దీంతో కోడలు సంధ్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన శ్యామల కొడుకు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం కాస్త బయటపడింది. అనిల్ బంటీలతో కలిసి భర్త ప్రశాంత్ను తానే హత్య చేసినట్లు ఆ విచారణలో ఒప్పుకుంది. దీంతో అనిల్ బంటీలను అరెస్ట్ చేసి ముగ్గురిని రిమాండ్కు తరలించారు. ఎవరు ఎత్తేసారు కిందికి? నువ్వు ఎత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? పైకి నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక ఆయన వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా. ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాను. ఇక నేనే లేపేసాను. నువ్వెత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసింది.
వాళ్ళ వైఫ్ ఎత్తేసి నువ్వు వాళ్ళ వైఫ్ ఎత్తేసి వాళ్ళ వైఫ్ చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్డే కదా, ఇదంతా ప్రీ ప్లాన్డే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా డబ్బులు ఇచ్చిందా? చంపేయడానికి తాను డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసి. ఏ సైడ్కి వెళ్ళి పడ్డారు? ఇటా ఇటా ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇటు, ఈడ ఈడ భూమిలో అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసి. ఎవరు ఎత్తేసారు కిందికి? నువ్వు ఎత్తేసినావా అలా భార్య ఎత్తేసిందా? పైకి నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయనని ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వాళ్ళ వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా, అట్లా ఆమ్లెట్ తీసుకొచ్చినాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నువ్వు ఎత్తేసినావా? నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసి వాళ్ళ వైఫ్ ఎత్తేసి నువ్వు వాళ్ళ వైఫ్ ఎత్తేసి వాళ్ళ వైఫ్ చేతుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్డే కదా, ఇదంతా ప్రీ ప్లాన్డే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయదు, ఆమె ప్లాన్ ఇదంతా డబ్బులు ఇచ్చిందా? చంపేయడానికి తాను డబ్బులు ఇచ్చింది, మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసి అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు, కిందికి వెళ్ళి కాలు గుంజేసి. ఏ సైడ్కి వెళ్ళి పడ్డారు? ఇటా ఇటా ఇక్కడ నుంచి ఇటు, ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఇటు, ఈడ ఈడ భూమిలో అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాలు లేపేసి, ఇద్దరు కలిసి కాలు లేపేసి.